హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. బాబీ మూవీలో బాలయ్య పాత్ర లీక్ అయిందంట. కెరియర్లోనే తొలిసారిగా ఫస్ట్ టైం బాలయ్య గారు ఇలా డిఫరెంట్గా రోల్ చేస్తున్నారంట. సో ఆ రోల్ ఏంటి, బాబీ మూవీలో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతుందో వివరాల్లోకి వెళ్లే ముందు ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో నటసింహ బాలకృష్ణ కూడా ఒకరు. 6 వయసులోనే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు అతడు. ఫుల్ జోష్తో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన 109 చిత్రంలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 109 మూవీని బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం 1918 నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకే ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలయ్య కెరియర్లోనే క్రేజీ యాక్షన్తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్ళి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగవంతంతో సాగుతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న పాత్ర గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో బాలకృష్ణ 3 గెటప్పుల్లో కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దానిపై తాజాగా ఒక క్రేజీ న్యూస్ లీక్ అయింది. బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆయన డిఫరెంట్ మాఫియా డాన్ రోల్ను చేస్తున్నారంట. ఇది ఆయన గత చిత్రాల్లో ఎప్పుడూ కనిపించని విధంగా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఇదిలా ఉండగా బాలయ్య బాబీ కలిసి చేస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.